దేవుని సన్నిధికి వస్తే మనకి ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు, ఎన్నో గొప్ప మేలులు జరుగుతాయి. ఈ సంగతి ఆలోచించండి. లోకంలో ఉన్నామనుకోండి, లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమిస్తాము, లోకంలో ఉన్న వాటినే మనం తీసుకుని వస్తాము. కానీ దేవుని సన్నిధిలో ఉంటే చాలా గొప్పది. దేవుని మాటలు చాలా గొప్పవి. కనుక దేవుని మాటలో మనం వినటానికి ఎలా రావాలి? త్వరపడి రావాలి. ఎక్కడికి? దేవుడి సన్నిధికి. వచ్చిన మనము ఎలా ఉండాలి? దేవుని మాటలందు శ్రద్ధ పెట్టాలి. దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది? దేవుని వాక్యము మన ఆత్మీయ జీవితాలకి వెలుగుగా ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు అందరూ వినటానికి వేగిరి పడువాడును అన్నాడండి. చాలండి. అంటే దేవుని సన్నిధికి ఎలా రావాలండి? వేగిరి పడాలి. అంటే త్వరపడి రావాలి. త్వరపడి రావాలి. ఎందుకు? ఇక్కడ ఏం ప్రకటిస్తున్నారంటే దేవుని యొక్క జ్ఞానము ప్రకటిస్తుంది. అవునండి. ప్రతి మనుష్యుడు త్వరపడి, వేగిరిపడి, తొందరగా దేవుని మందిరానికి వస్తే దేవుని మాటలు వినబడతాయి. చాలా మంది ఆరాధన అయిపోయినాక వచ్చేవాళ్ళు ఉంటారండి. అలా రాకూడదు. దేవుని మందిరానికి ఎలా ఉండాలి? త్వరపడి ముందుగానే మనం రావాలి. ముందుగానే వచ్చి ఇక్కడ దేవుని పని చేయాలి. పని చేస్తే ప్రతిఫలం ఉంటుంది. దేవుని మాటలు వింటే రక్షించబడతావు. ఎందుకంటే లేఖనములో యందు నిత్య జీవం ఉందని మీరు తలంచుచు వాటిని పరిశోధించుచున్నారా అని చెప్తాడు భక్తుడు. అంటే లేఖనములందు మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవం కలుగుతుంది. నిత్యము ఉండే లోకానికి వెళ్ళటానికి ఈ భూమి మీద దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినటానికి త్వరపడి రావాలి. త్వరపడి వస్తే నీవు నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో స్వీకరించండి అంటాడు భక్తుడు. అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించి మాట వలన కలుగును. దేవుని వాక్యం విన్నావు అనుకోండి, నువ్వు రక్షించబడతావు. దేవుని వాక్యం తెలుసుకున్నావు అనుకోండి, నీ ఆత్మలు నువ్వు రక్షించబడతావు. దేవుని వాక్యము నిన్ను రక్షిస్తుంది. దేవుని వాక్యము పడిపోయిన వారిని లేవనెత్తుంది. దేవుని వాక్యము ఆశీర్వాదంగా ఉంటుంది. నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడతారు. దేవుని వాక్యం వింటే ఎంతో మేలులు జరుగుతాయండి. ఎన్నో మేలులు జరుగుతాయి. అందుకే భక్తుడు యాకోబు గారు మంచి మాట కదండి. నీవు నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరి పడాలి. అంటే వినటానికి నువ్వు త్వరపడి రావాలి. వినటానికి త్వరపడి రావాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యము బోధించబడుతుంది కదండి. వాక్యం నిన్ను రక్షిస్తుంది కదండి. వాక్యం నిన్ను పరలోకానికి చేరుస్తుంది కదండి. ఆ వాక్యమైన యేసుక్రీస్తు వారి మాటలు వినటానికి నువ్వు ఎలా రావాలి? వేగిరి పడి రావాలి. లోకంలో ఏదన్నా ఫంక్షన్ అనుకోండి, ఎంత వేగంగా వెళ్ళిపోతాము. ఏదైనా పార్టీ ఉందనుకోండి, ఎంత వేగంగా వెళ్ళిపోతాము. ఏదైనా ఎగ్జామ్స్కి చూడండి, ఆ గంట ముందే వెళ్ళి అక్కడ సెంటర్లో నిలబడతాము. ఎందుకు? అది జీవితానికి సంబంధించింది కాబట్టి. ఈరోజు ఎగ్జామ్ రాయిపోతే నా జీవితం వ్యర్థమైపోద్ది అని అనుకుంటావు కనుక, సేమ్ అలాగే దేవుని వాక్యం వినకపోతే ఆత్మీయ జీవితం ఎంత, శరీరానికి సంబంధించిన ఎగ్జామ్ ఎంత ముఖ్యమో అలాగే ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ మేలులు కలగటానికి దేవుని యొక్క వాక్యం వినాలని వినుటకు కూడా మనం ఎలా ఉండాలి? వేగిరి పడాలి. అంటే తొందరపడాలి. తొందరగా దేవుని వాక్యం వినాలి. తొందరగా దేవుని మందిరానికి వెళ్ళాలి. తొందరగా దేవుని యొక్క సంగతులు నేర్చుకొని దేవుని కొరకు భూమి మీద బతికితే ఎవరికి లాభం? మనకే లాభం. ఎందుకంటే మన జీవితాలు, మన కుటుంబము ఆశీర్వించబడతాయి.
మనం దేవునిలో ఉండగలుగుతాము. దేవుని వాక్యం వింటే దేవునిలో ఉండగలుగుతాం. చివరిలో వచ్చామనుకోండి, ఇక్కడ ఏం చెప్పారో అన్న సంగతులు కూడా తెలీదు. ఏం చెప్పారో తెలీదు. నీకు ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు. అందుకే దేవుని మందిరానికి ఎలా రావాలి? ముందుగానే రావాలి, తొందరగా రావాలి, వేగిరిపడి రావాలి. వస్తే దేవుని మాటలు వింటే నీకు చాలా ఆశ్రయించబడతావు, నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది. నీకు ఎన్నో మేలులో దేవుడు జరిగిస్తాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచినొల్లవారులారా అంటాడండి. ఏమండి చూడండి ఎంత మాట చెప్తున్నాడు దేవుడు. ముష్కరులారా అంటే ఏంటండి? బుద్ధి తక్కువైన వారులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచినొల్లవారులారా అంటే దేవుని వాక్యానికి ఏమి ఇవ్వట్లేదు? మనసు ఇవ్వట్లేదు. దేవుని వాక్యానికి హృదయాన్ని ఇవ్వట్లేదు. దేవుని వాక్యం వారుగా ఉండట్లేదు. ముష్కరులారా అంటే ఎంత ఏమండి బాధకరమైన మాట అండి. అంటే బుద్ధి లేని వారిని ఏమంటాం మనం? బుద్ధి లేని వారులారా అంటాడు దేవుడు. అప్పుడప్పుడు మనం ఏదైనా చెప్పిన మాటలు చెప్పామనుకోండి, ఆ పిల్లవాడు వినలేదనుకోండి, అరే నీకు అసలు బుద్ధి ఉందరా అని అంటా ఉంటాం. అరే బుద్ధి తెచ్చుకోరా అంటాం. అరే నీకు బుద్ధి తక్కువైందరా అంటా ఉంటాం. అలాగే దేవుడు కూడా ఏమంటాడంటే ముష్కరులారా అంటే బుద్ధి తక్కువైన వారులారా. ఇంకో విషయం చెప్పమంటారా? మూర్ఖుడా అంటాడండి దేవుడు. మూర్ఖులారా అంటున్నాడు దేవుడు. అంటే ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచినొల్లవారులారా అంటే ఇక్కడే ఉంటారు కానీ దేవుని మాటలు వినరు. ఇక్కడే ఉంటారు, దేవుడి సన్నిధిలోనూ ఉంటారు, కూర్చుంటారు. వాళ్ళ మనసు ఎక్కడ ఉంటది? లోకంలో ఉంటది. ఇంటికాడ ఏం కూర అయితే తీసుకెళ్లాలో, అమ్మో ఇంటికాడ వ్యాపారం ఏమైపోయిందో, ఇంటికాడ బంధువులు ఉన్నారు, ఇంటికాడ ఏ బిర్యానీ చేసుకోవాలి, ఏ కర్రీ చేసుకోవాలి, వాళ్ళ మనసులు అక్కడ ఉంటాయి. ఇక్కడ బోధకుడు చెప్తున్నానగానే వారు వినువారు మాత్రమే ఉంటారు కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంది అంటాడు భక్తుడు. వినువారు వింటారు కానీ వారి మనసు ఎక్కడ ఉంటుందంటే ఇంటికాడ ఉంటది, దూరంగా ఉంటది, దేవుని మందిరం ఉంచరు. అందుకే దేవుడు వారిని ఏమన్నాడు తెలుసా? ముష్కరులారా అన్నాడు. అంటే బుద్ధి తక్కువ వారులారా, బుద్ధి లేని వారులారా అంటాడండి. అలా అనిపించుకుంటామా మనండి? ఆలోచించండి. ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి చాలా చాలా బాధ పెట్టారండి. అప్పుడు అలా బాధ పెట్టారు, ఇప్పుడు మనం బాధ పెడుతున్నాం. ఎవరిని? దేవుణ్ణి. ఏం తేడా లేదండి, కానీ ఆయన బాధ మాత్రము అలాగే ఉంది. నేను పిల్లలను కని పెంచి పోషించాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటాడు లేఖనాల్లో. అంటే దేవుడి మాటలు వినేవారు కాదండి వీళ్ళందరూ. ఎవరు వీళ్ళు? బుద్ధి తక్కువ గల వారు. అంటే దేవుని వాక్యము వినాలండి, మనస్సు ఎక్కడ ఉండాలి. నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు కదా, నీ హృదయం ఎక్కడ ఉండాలి, నీ మనస్సు ఎక్కడ ఉండాలి, నీ ఆలోచన కూడా ఎక్కడ ఉండాలండి. అలా ఆలోచించేవారు నిజంగా దేవుడి కొరకు గొప్పగా బతుకుతారండి. బైబిల్లో ఒక 2 గ్రూపులు ఉన్నాయండి. 2 గ్రూపులు ఉన్నాయి. ఒకరేమో దేవుని మాటలు వేగిరి పడేవారిగా ఉంటారు, మరొకరేమో దేవుడి మాటలు వినల వారిగా ఉంటారు. 2 గ్రూపులు ఉన్నాయి. మొదటి గ్రూప్ చూద్దామండి. ఒకసారి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 30వ వచనం. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారములందరూ నిలవబడి నిన్ను గురించి మాట్లాడుదురు. యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడండి. నీ గురించి, తండ్రి అయిన దేవుని గురించి. యెహోవా అంటే సృష్టికర్త, మనందరికి దేవుడు ఒక్కడే. ఆయన గురించి ఏమనుకుంటున్నారు ఈ గ్రూపు, ఈ యొక్క టీం ఏమనుకుంటున్నారంటే, ఏమండి? మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గర ఇంటి ద్వారములందరూ నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూచి పోదుము రండి. అక్కడ దేవుని మాటల్లో ప్రకటించబడుతున్నాయి, అక్కడ దేవుని యొక్క జ్ఞానము తెలియబడుతుంది, అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు.
సత్య సువార్త ప్రకటిస్తున్నారు కనుక ఒకరినొకరు మాట్లాడుకొని పోదము రండి వెళ్దాం రండి అని చెప్తున్నారండి. అంతే కదండి. యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాటెట్టిలో చూతుము రండి అని చెప్పుకొనుచున్నారు. ఇది ఒక గ్రూప్ అండి. ఎలా ఉన్నారండి వీరందరూ? దేవుని కొరకు దేవుని మాటలు వేగిరి పడేవారిగా, దేవుని యొక్క మాటలో లోబడే వారిగా, దేవుని మాటలు తెలుసుకునే వారిగా ఉన్నారండి వీరు. ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, అరే ఈరోజు దేవుని మాటలు విందాం రండి. అక్కడ ఏ మాటలో మా దైవజనుడు ద్వారా ఏం మాట్లాడుతున్నారో మనం తెలుసుకుందాం రండి అంటారండి. అక్కడ దేవుని యందు దేవుని మాటలు ఆ దైవజనుడు ఏం మాట్లాడుతున్నారు, ఏ వాక్యం అయితే బోధిస్తున్నారు, అరే మనం మన ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యం కదా, పోదాం రండి అని చెప్తున్నారండి. దేవుని యందు భయము భక్తి కలిగిన విశ్వాసం కలిగిన వారే కదండి వీరందరూ. అంటే దేవుని మాటలు విందాం రండి అని ఒకరినొకరు ఏమనుకుంటున్నారు? పురికొల్పుకుంటున్నారు, ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. అరే రారా దేవుని మందిరానికి వెళ్దాము, దేవుని సన్నిధికి వెళ్దాము. అక్కడ ఏ దేవుడు ఏ మాటలైతే మాట్లాడతారో మనకు తెలియదు కదా, అక్కడికి వెళితే తెలుస్తుంది. అందుకే వెళదాము రండి అని ఒక గ్రూప్ వారు మాట్లాడుకుంటున్నారు. వీరు దేవుని కొరకు బతికినటువంటి వారుగా మనకు కనబడుతున్నారు, దేవుని మాటలు వినేవారిగా మనకు కనబడుతున్నారు, దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా మనకు కనబడుతున్నారు. గోడ దగ్గర నుంచి వింటున్నారు ఏమండి, ఆ ద్వారం వద్ద నుండి దేవుని మాటలు వింటున్నారు. అంతేకాదు వారందరూ ఒకరినొకరు హెచ్చరించుకుని అరే వెళ్దాం రండి, అక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మాటలు మాట్లాడతారో మనకు తెలియదు కనుక ఎట్టిదో ఆ మాటలో చాలా అమూల్యమైనది, దేవుని మాటల్లో చాలా అద్భుతమైనది అండి. దేవుని మాట నిన్ను రక్షిస్తుంది, దేవుని మాట నువ్వు పడిపోయిన వారిని లేవనెత్తుంది, దేవుని మాట పరలోకానికి చేరుస్తున్న సంగతి ఈ యొక్క జనాంగం, ఈ యొక్క గ్రూపు ఎలా ఉన్నారండి, దేవునికి మాటలు వినటానికి వెళ్తున్నారు వీళ్ళు. మంచిది. మరి రెండో గ్రూప్ వారు ఉన్నారండి, వారు దేవుని మాటకు మనసు ఇవ్వట్లేదు, దేవునికి హృదయము ఇవ్వటం లేదు. అది కూడా చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇర్మియా గారు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాను, వారు వినుటకు. ఇదొక బ్యాచ్ అండి. ఆ బ్యాచ్ ఏమో దేవుని కొరకు వేగిరిపడి వెళ్తున్నారు. ఈ బ్యాచ్ ఏంటండి ఏమండి, ఇదొక గ్రూపు. విందు అని ఎవరితో మాట్లాడదాను, ఎవరికి దేవుడు చెప్తున్నాడు, కనతండ్రిని దేవుడు ఇర్మియా గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? విందురని నేను ఎవరితో మాట్లాడేదను. ఆనాడు వినట్లేదండి, దేవుని మాటలు వినేవారు లేరు, దేవుడి కొరకు బ్రతికేవారు లేరు, దేవుడి గురించి ఆలోచించేవారు లేదు ఈ గ్రూపు. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారి వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు. వినడు. నేను ఎంత చెప్పినా దేవుడు ఒక్కడే, నేనేరా దేవుడు, మీ దేవుడు నేనే, మీ అందరికీ కనతండ్రి నేను దేవుడు నేనే, మిమ్మల్ని పుట్టించింది నేనే, ఈ సృష్టిని ఏర్పాటు చేసింది నేనే అని ప్రవక్తల చేత భక్తుల చేత చెప్పిన అక్కడ ఉన్న జనాలు ఇశ్రాయేలీయులు వినట్లేదండి, వినట్లేదు. అప్పుడు దేవుడు కనతండ్రిని దేవుడు ఇర్మియా గారి ద్వారా బాధపడుతున్నాడండి. ఏమండి, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు. అంటే నువ్వు ఎంత చెప్పినా వారు వినేవారుగా ఉండట్లేదండి. నువ్వు ఎంత వాక్యం బోధించినా చాలా మంది వినరండి. ఇక్కడ వింటారు, బయటికి వెళ్ళినాక మర్చిపోతారు. పోయిన ఆదివారం ఏం చెప్పామో మనం అడిగామనుకోండి, ఏమో అయ్యగారు గుర్తులేదంటారు. మనం చెప్పిన వాక్యాన్ని మరలా మనం ఏం చేయాలి? ధ్యానించాలి, అంటే రిపీట్ చేసుకోవాలి, ఆలోచించాలి, నేర్చుకోవాలి. కానీ వీరికి ఈ గ్రూప్కి మనసు లేదు. దేనికి మనసు లేదు? దేవుని మాటలు వినటానికి మనసు లేదు, దేవుడి కొరకు నిలబడాలని ఆలోచన లేదు, దేవునిలో వెదగాలని ఆలోచన లేదు, దేవుడు ఒక్కడే అని తెలుసుకోవాలని జ్ఞానం కూడా లేదండి ఎవరికి? ఇశ్రాయేలీయులకి. సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరే. వారు వినలేదండి, వారు ఆలోచించలేదు. ఇదొక గ్రూపు. వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాని తృణీకరింతురు. వారికి సంతోషం లేదు, వారి జీవితాలలో వెలుగు లేదు,
వారికి ఆశీర్వాదం లేదు. దేవుని మాటలు వింటే ఆశీర్వాదం ఉంది, కానీ ఈ బ్యాచ్కి దేవుని మాటలు వినే ఆలోచన మనసు లేదు, ఆలోచన లేదు, సంతోషము లేదు. అలా ఉండకూడదండి. దేవుని మాటలు వినటానికి వేగిరిపడి రావాలి. దేవుని మాటల్లో సన్నిధికి రావటానికి పెందలగాడే వచ్చి దేవుని సన్నిధిని శుభ్రం చేసి, ఎందుకంటే దేవుని పిల్లలందరికీ సేవ చేస్తే అంత గొప్ప పని అండి అది. ఎందుకంటే పని చేస్తేనే పరలోకం వస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. పని చేయాలి. పని చేయని వాడు జీతానికి పాత్రుడు కాదు. అంటే దేవుని మందిరంలో పని చేయాలి, దేవుని వాక్యము వినాలి. విన్న వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో ఉంచుకొని, నీ ఆలోచనలో ఉంచుకొని మరలా నువ్వు ధ్యానం చేసుకుంటూ అనేక మందికి ఒక వాక్యాన్ని నువ్వు చెప్పాలి, ప్రకటించాలి. కనుక ఇప్పుడు మనం ఏ బ్యాచ్లో ఉన్నామండి, ఏ గ్రూప్లో ఉన్నాం? దేవుని వాక్యము వినేవారిగా ఉన్నామా, లేకపోతే దేవుని సన్నిధిలో ఉండి మనసు బయట పెట్టేసుకుంటామా? దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలో ఉండి మనసు దేవునికి ఇవ్వాలి, హృదయం దేవునికి ఇవ్వాలి, చెప్పిన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. అలా ఉండాలండి. అలా ఉంటేనే నీకు నిత్య జీవము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన ఎంత త్యాగం చేశాడండి. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, ప్రపంచ మనుషులందరి కొరకు త్యాగం చేశాడు. ఆయన కొరడాలతో కొట్టారండి, అయినా సరే ఆయన వీపును అప్పగిచ్చేసాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమంటే ఆయన మొహం మీద ఉమ్ము వేశారండి, అయినా సరే ఏమనలేదండి యేసుక్రీస్తు వారు. ఆయన తల మీద మొల కిరీటం పెట్టారండి, అయినా ఏమనలేదండి. ఎందుకు? నన్ను రక్షించటానికి పరలోకంలో సింహాసనాన్ని వదిలిపెట్టిన మహానుభావుడు యేసుక్రీస్తు వారు. ఎవరి కొరకండి? మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన అపరాధుల కొరకు, మనం పాపంలో ఉన్న నశించిపోతున్న వారిని రక్షించటానికి యేసుక్రీస్తు వారు సర్వేశ్వరుడు. ఆ యేసుక్రీస్తు వారు దేవుడు భూమి మీదకి వచ్చాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొట్టువారికి నా వీపును అప్పగించితిని. ఎవరండి? యేసుక్రీస్తు వారు. వాళ్ళు కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, సరే యేసుక్రీస్తు వారు ఆయన వీపిని అప్పగించారు. వెంట్రుకలు పెరిగివేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయ వారికి, అవమానపరిచిన వారికి నా ముఖము దాచుకోలేదండి యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఉమ్మేసిన, ఏమండి, కొరడాలతో కొట్టిన, ఏమండి, శరీరాన్ని చీల్చివేయబడిన ఆయన శరీరాన్ని అప్పగిపించేసాడు అంటే ఎవరి కొరకు? మన కొరకు త్యాగం చేసిన ఆ పరమేశ్వరుడు. ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మన కొరకు భూమి మీద వచ్చి ఎంతో త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఆలోచించండి, దేవుని మందిరానికి త్వరపడి రావాలి. దేవుని వాక్యం వింటే నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదము. నీ ఆత్మను నువ్వు రక్షించేవారిగా ఉంటావు. ఎందుకంటే ఆత్మను ఆర్పకండి అంటాడు భక్తుడు పౌలు గారు. అంటే ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉండాలండి, దేవుని యొక్క వాక్యంతో వెలుగుతూ ఉండాలి. ఆత్మను రక్షించడానికి శక్తి గల వాక్యము సాత్వికంతో స్వీకరించండి. అంటే నువ్వు దేవుని మాటలు వినాలి. దేవుని మందిరానికి వేగిరిపడి త్వరపడి తొందరగా దేవుని సన్నిధికి వచ్చి దేవుడి పనిలో ఉండి దేవుడి కార్యక్రమాలలో నువ్వు నిలబడి పాలు పంచుకొని, ఏమంటే దేవుని మాటలు వినాలి. నీ మనస్సును, నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో అప్పుడు దేవుడు నీలోకి వస్తాడు. నువ్వు ఇక్కడ ఉండి నీ మనస్సు హృదయ బయట ఉందనుకోండి, ఎలాంటి ప్రయోజనము ఉండదు. దేవుని మాటల్లో మన చెవికి ఎక్కించుకోవాలి, నీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. నరాలలో దేవుని మాటలో ఇమిడిపోవాలి. అంటే స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవడం తెలుసు కదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. అలాగే నీ మైండ్లో, నీ హృదయంలో దేవుని మాటలో స్టోర్ చేసుకోవాలి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.